మా మోడీ సార్తో మాట్లాడి నీకు దానికి కేసు కాకుండా చూస్తాము అని ఈ రకంగా కోల్యాగలు ఇటు ఈ కోల్యాగా అటు ఆ కోల్యాగా తమాషగా లోపడంగా బదులుకున్నాయి అనేది ఇప్పుడు ఈ ఆంబాయం పిసిసి పెబ్బ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి పెబ్బ ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండ్రులా అంటే ఇది అక్షరాల నిజమే అనిపిస్తుంది. ఇక వీళ్ళ ఉద్దారకం ఎంత మంచిగా ఉందయ్యా అంటే ఇక ఆయన కూడా తీసుకోవాలి పెద్ద మనిషిని. ఎవరిని ఇప్పుడు ఆయన కూడా ఎక్కడో తిరిగిండటగా ఓ నీ దండం పెడితే ఇక ఆయన ఖాతా చిన్న సన్నగా లేదు వ్యవహారం ఆయనది. ఎవరో ఈయన చెప్పురే మోడీ ఇక ఈయనే కడుపు సలగుండా ఈయనే స్విస్ బ్యాంకులలో నల్లధనం మురట్ల మురుగుతుంది, పక్కేసుకొని పండుకుంది, బలిపత్ర పడుతుంది. ఆ పశలు దాన్ని తీసే యాళ్ళ లేదు. ఆ పశలాన్ని గుంజుకొచ్చి ఒక్కొక్కరి పేదోళ్ళ అకౌంట్లలో 15 లక్షలు వెయ్యాలి వేసి తీరుతా అన్నాడు. మళ్ళా నల్లధన పోలనే తీసుకుపోయిండు, బయట దేశంలో సంసారం చేపించాడు. లక్షల కోటి ఎగ్గొచ్చిపోయారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, చోక్సీ. ఇక ఇప్పుడు ఈయన కథ ఎందుకు తీసుకుంటున్నామయ్యా అంటే ఈయన వన్యప్రాణి దినోత్సవం అని ముంగటేసుకొని ఫోటోలు కొడుతుండు కోయాగా ఫోటోలు. నీ దండం పెట్టి ఫోటోలు పట్టుకొని గుజరాత్ రాష్ట్రంలో ఇక పార్కులు, అడవులు షెడ్డయి పడ్డాయి తిరుక్కుంటా టక్క ఇదే పని. రైతులకు వ్యతిరేక చట్టాలు తెచ్చి వాళ్ళని పట్టి పీడిస్తుంటే ఢిల్లీ సరిహద్దుల్లో వాళ్ళు బుక్కెడు నీళ్ళు తాగుకుంటా కంటి మీద కునుకు లేకుండా అన్నవో రామచంద్ర అని అఘోరించిండు పెద్ద మనిషి. ఇక గిసవంటి ఎప్పుడు జనాలు ఏ రకంగా కొంచెం అంతా అటు ఇటు తడబాటయి బీజేపీని మర్చిపోతుర్రో అనేది ముచ్చట జర్రంతా గుసగుస చెవుల పడగానే ఇక టూర్లు, ధ్యానాలు, అటు మళ్తే కేదార్నాథ్ గుహల ధ్యానం, ఇటు మళ్తే కన్యాకుమారి గుహల దానం, అటు కాశ్మీరు గని దండం మీద దేశం నలుమూలలా రంగరంగ ఎంత రామసక్కని ముంగటేసుకుంటాడు అనుకుంటున్నాం కార్యం మోడీ. ఇక మరి ఈయనే తల్లి కాళ్ళు కడిగినా పోటువలే, ఇంకెవరికైనా పిప్పర పెట్టి ఇచ్చినా పోటువలే. ఇక ఏది దగ్గినా పిత్తినా అరొక్కదానికి పోడవలే ఈడివలే. ఇక ఇదే కథ ఈయన భాగవతం. ఇప్పుడు నువ్వు ధ్యానం చేస్తున్నావు, నువ్వు ప్రశాంతమైన ఏకాగ్రతగా చిత్తంతో ధ్యానం చేస్తున్నావు, చెయ్యాలి మంచిది. మరి ధ్యానం చేస్తే కూడా నీకు పోడవల వీడియోలు కావాలా? అరే నువ్వు ఏకాగ్రతగా మనసుని నిర్మలంగా చేసుకొని తమాషగా ధ్యానంలో నిమగ్నం అయిపోతావు, అది కూడా వీడియోలు చేయాలన్నా? పాయ వచ్చే నీ దండం పెట్టి ఇక నీ చుట్టూ కెమెరాలు, వీడియోలు, యూట్యూబ్ ఛానళ్ళు షెడ్డయి పడ్డయి అరెక్కటి. ఇదే వీళ్ళ కథ. రైతుల వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ఇది చేస్తే అమ్మ ఢిల్లీ సరిహద్దుల్లో చిన్న పంచాయత, చిన్న కొట్లాట, చిన్న వ్యవహారమా అది. రైతుల ఉసురు పంచుకుంటుంది అది ఉండదు. అక్కడ ఎవరైనా వీడియోలు తీస్తానికి, ఎవరైనా పొడవలు తీస్తానుకుంటే వాళ్ళని సపరించుడే పోలీసులు పెట్టి. ఇక అంటే మరి ఎందుకని ఈ యూట్యూబ్ ఛానళ్ళు, ఎందుకని ఈ కెమెరాలు, ఎందుకని ఈ టీవీ ఛానళ్ళు? అరెక్కదానికి వస్తుండు, పలానా కాడికి వస్తుండు మోడీ, కారు దిగుతాడు, దిగి ఎమ్మటే వాళ్ళ అమ్మాయి కాలు కడుగుతాడు, ఎమ్మటే మీరు సిద్ధంగా ఉండాలి, వస్తూనే ఉంటాయి కోయిలాగలు. ఇదే అనే మీరు చేసే ఉద్దారకం? అదే ఓ పేదోడు బాయిలవాడి, ఓ పేదోడు ఆమయ్యి, ఓ పేదోడు అని సంసారం బాగలేక, ఓ పేదోనికి బువ్వ లేక, బుగ్గి లేక, ఉంటందుకు ఇల్లు లేక, ఇడుపు లేక, ఇంకా ఈయన సుతపూస ఎవరానికి పేదోళ్ళకు ఇల్లు కట్టిస్తాడు. అదేడ పనిదో ఇదేడ పనిదో. గసవంటోళ్ళ కాడికి పోవు, గసవంటోళ్ళ కాడికి పోరు, గసవంటోళ్ళ మీద
వాళ్ళ జీవితం ఏంది, వాళ్ళ బతికేంది, వాళ్ళ భాగ్యం ఏంది అనేది ఉండదు. ఇగో ఈ రకంగా ధ్యానానికి, పూజకు, ఇక ఏది చేసినా ఎత్తుగా దగ్గినా పిత్తినా ఈయనకు వీడియోలే మొత్తం గయ్యే ముఖ్యం. అగో గాటితోనే జనాల మనసు మలుపుకొని ఇక గా మంత్రంతోనే ఈ కోజాగా జనాల భారతీయుల మనసును మొత్తం మలుపుకొని తిరుగుతుంది. ఇగో ఈ కోజాగా ఇవి గీడికే ఉన్నాయి. తెలంగాణకు ఇప్పుడు నిండియాల రేవంతమయ్య మెట్రో అని, త్రిపురార్ అని, అదని ఇదని, ఏదో సెమీ కండక్టర్ పరిశ్రమ అని జర గయ్యేందో రావాలి, చెయ్యాలి, తెలంగాణ రూపురేఖలు మారవాలంటే ఈ కోజాగా మంత్రం వేస్తుంది ఇక్కడ. ఇక ఇదే ఈ కొట్లాట. ఇక ఇప్పుడు పిసిసి పెబ్బ అన్నట్టుగా ఇక ఈ కోజాగలు మంచిగా రామసక్కదనంగా కుమ్మక్కయి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో తమాషగా ఇక్కడ కమలం పువ్వుకు ఒత్తాసు పలికిర్రు అనేది ఇప్పుడు పిసిసి పెబ్బ అనుకుంటున్నాం ముచ్చట. అగో గా కథ మాత్రావు ఇగో గిడి తీసుకొని వచ్చిన. ఇగో ఇది కథ. ఏదో విజగా అది 1951 నాట బుహారీ అనే ఒక చెఫ్ ఒక చెన్నైలో ఒక హోటల్ పెట్టుకుండాట. ఇక అలా ఈ మాంసాహారం ఏదైతే ఉందో చికెన్ పరంగా మాంసాహారము ఇది రామసక్కదనంగా అందులో 10-15 రకాల వంటకాలు చేస్తుండట.